త్రిష పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న అసలు ముచ్చటేందో తెలుసా? சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க, டெஃபினெட்லி. அரசியல் சினிమా நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. విజయ్ కులం గురించి జోరుగా నడుస్తున్న చర్చ. అసలు విజయ్ది ఏ కులం? డిఎంకే వారసత్వ రాజకీయం ఖతం. విజయ్ జోసెఫ్ దే అధికారం. జెంజీ పోరగాన్ల వన్ సైడ్ ఓటింగ్ తో దళపతికి పట్టం కట్టిన జనం. విజయ్ వెంబడెంబడే తిరుగుతున్న త్రిష ఇకనైనా పెళ్లి చేసుకుంటారా? ఉచిత హామీలు ప్రధాని మోదీతో డి విజయ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఏఐడిఎంకే పార్టీలో ఎంజీఆర్ ముఖ్యమంత్రి కావడానికంటే ముందే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండే. జయలలితకు సీఎం పదవి దక్కడానికి ఆమెకు 11 ఏళ్లు పట్టింది. డిఎంకే పార్టీలో కరుణానిధి సీఎం కావడానికి మునుపు 20 ఏళ్లు గొడ్డు చాకిరి చేసిండు. చివరికి కమల్ హాసన్ కూడా తన సొంత పార్టీ పెట్టి బొక్కబోర్ల పడ్డాడు. కానీ విజయ్ కేవలం 26 నెలల క్రితమే, అంటే ఫిబ్రవరి 2024లో తన టీవీకే పార్టీని స్థాపించి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబోతుండు. ఈయన 50 ఏళ్ల చరిత్రను తిరగరాసిండు. మై డియర్ సార్, మై డియర్ అంకుల్, ఆల్రెడీ డిసైడ్ பண்ணியாச்சு. కాన్ఫిడెంట్ ఆరుగ మక్కలే నల్లదే నడకం, వెற்றி నిశ్చయం. గత 50 ఏళ్లలో భారతదేశంలోని ఏ పెద్ద రాష్ట్రంలోనూ ఇలా జరగలేదు. విజయ్ ప్రమాణ స్వీకారానికి ముస్తాబవుతున్న నెహ్రూ స్టేడియం. చీఫ్ గెస్ట్ గా రాహుల్ గాంధీ. తమిళనాడు రాజకీయాల్లో ఈ కాన్ నుంచి కొత్త చరిత్ర మొదలైందంటున్నారు రాజకీయం తెలిసినోళ్ళు. ఇన్నేళ్లు ద్రవిడ పార్టీలదే రాజ్యమని విర్రవిగినోళ్లకు దళపతి విజయ్ తన టీవీకే పార్టీతో మంచిగానే షాక్ ఇచ్చిండు. సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చి రాజకీయాల్లో ఏం చేస్తాడని ఈసడించుకున్నోళ్ళ నోళ్లను మూయించిండు. నిన్నటి దాకా సీఎం కుర్చీ అడుగు దూరంలో ఆగిపోయిండనుకుంటే ఎదురు కట్టమిచ్చి పెళ్లి చేసుకున్నట్లు సాయం చేసేటందుకు అన్ని పార్టీలోళ్ళు ముందు పడ్డారు. నిన్నటి దాకా విజయ్ కొత్త బిచ్చగాడని బనాయించినోళ్ళు ఇప్పుడు విజయ్ దూకుడు చూసి గుటకలు మింగుతున్నారు. 234 సీట్లున్న అసెంబ్లీలో టీవీకే పార్టీ ఏకంగా 108 జాగాల జెండా వాతుడంటే మామూలు ముచ్చట కాదు. ఇది సామాన్యమైన విక్టరీ కానే కాదు. ఏండ్లకేండ్లు దాదాగిరి చేస్తున్న ద్రవిడ రాజకీయాలను మట్టి కరిపించే తీర్పు చెప్పిండ్రు అక్కడి జనం. ఇదే విషయాన్ని మొన్న సోషల్ మీడియాలో పెట్టిండు విజయ్. నన్ను చులకనగా చూసినోళ్లకు ప్రజలే బుద్ధి చెప్పిండ్రు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటా అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతా అంటే చెప్పుకొచ్చిండు. తమిళనాడు రాజకీయాలలో మార్పు తీసుకురావాలన్న ఒకే ఒక్కడుగా పోటీకి దిగింది టీవీకే. There are so many jackals and other animals in the forest, but there will be only one lion, and even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. దీన్ని జనం బాగానే అర్థం చేసుకున్నారు. టీవీకే గెలుపు దేశ రాజకీయాలనే షేక్ చేసిందని అంటాడు పార్టీ అధ్యక్షుడు విజయ్. మై డియర్ సార్, మై డియర్ అంకుల్, ఆల్రెడీ డిసైడ్ பண்ணியாச்சு. కాన్ఫిడెంట్ ఆరుగ మక్కలే నల్లదే నడకం, వెற்றி నిశ్చయం. అంతేకాదు, ఈ ఎన్నికలతోని ప్రజాస్వామ్యంలో పైసలు పెట్టి రాజకీయం చేసుండు బొందబెట్టినమని చెప్పిండు. ఇంత చక్కటి విజయాన్ని అందించినందుకు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చిండు. పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి అందరూ నన్ను బనాయించినోళ్లే, నాకు రాజకీయం తెలియదని నవ్వుకున్నారు. కానీ నవ్విన నాపచేనే పండుతుందని వట్టిగానే అనలేదు కదా, అదే జరిగింది. అయినా నేను వాళ్ళ సూటిపోటి మాటలను పట్టించుకోలే. మేం జనం మీద భరోసా పెట్టుకొని పోటీకి దిగినాం. జనం కూడా మా నమ్మకాన్ని కాదనకుండా గెలిపించి చూపించిండ్రు. టీవీకే గెలిచిందంటే దానికి పెద్దోళ్లే కాదు, చిన్న చిన్న పోరగాళ్ళు, బడి పిల్లగాండ్లు, అమ్మాయిలు కూడా కష్టపడ్డారు. వాళ్ళు కుటుంబంలో పెద్దోళ్ళ గట్టిగా చెప్పిండ్రు. టీవీకే పార్టీకే ఓటు వేయాలని గట్టిగా పట్టుబట్టిండ్రు. ఇంత చక్కటి గెలుపు అందించిన రాష్ట్ర ప్రజలకు, పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు గెలిచిన ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్న విజయ్ ఇప్పుడు చెన్నై పనయూరులోని విజయ్ ఇంటికాడ సంబరాలు మామూలుగా లేవు. కార్యకర్తలు అభిమానులతోని వీధులన్నీ నిండిపోయినాయి. పోలీసులు భద్రతను టైట్ చేసిండ్రు. విజయ్ 2 జాగాల నుండి పోటీ చేసిండు. ఒకటి తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి, రెండవది పెరంబూర్ల నుంచి గెలిచిండు. గాని
పెరంబూరు నుంచే ఎమ్మెల్యేగా ఉంటానని నిర్ణయించుకున్నాడని చెప్తాండ్రు. అంటే తిరుచిరాపల్లికి రాజీనామా చేస్తే టీవీకే బలం 107కు తగ్గుతుంది. ఈ 107 మందిలోంచే మళ్ళా ఒకరిని స్పీకర్ చేయాలి. అప్పుడు బలం 106కి పడిపోతుంది. అంటే పక్కగా పార్టీ అధికారంలోకి రావాలంటే ఇంకో డజన్ మంది ఎమ్మెల్యేలు కావాలి. అందుకే పొత్తుల కథ మొదలైంది. అన్ని పార్టీలోళ్ళు మద్దతు ఇస్తామంటున్నారు కానీ మా లెక్క పని చేసేటోళ్ళ నుంచే సాయం తీసుకోవాలని విజయ్ చూస్తున్నాడు. ఇంకా గమ్మత్తైన ముచ్చట ఏందంటే కాంగ్రెస్ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ కూడా విజయ్కి ఫోన్ చేసిండంట. ఇది చూసి కాంగ్రెస్ టీవీకే దోస్తు ఖాయమన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎటు తిరిగి కాంగ్రెస్ బాధ ఏందంటే ఎట్లనైనా చేసి బీజేపీని తమిళనాడు గడ్డ మీద అడుగు పెట్టనియొద్దని చూస్తోంది. சுமத்த பார்த்தாங்க. ஆனா ஃபர்ஸ்ட் கால் எங்க தெரியுமா வந்துச்சு? இதுதான் ஸ்டாலின் சார் பயந்துட்டாரு. திரு ராகுல் காந்தி அவர்களிடமிருந்து முதல் கால் வந்துச்சு. ஏன்னா அவருக்கு தெரியும் அங்க என்ன நடந்துட்டு இருக்கு, இங்க என்ன நடக்கும் அப்படின்னு. வந்து பிரதர், ஐ எம் ஆல்வேஸ் வித் யூ, డోంట్ వరీ. మొన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ లీడర్ కేసీ వేణుగోపాల్ కూడా గదే చెప్పిండు. విజయ్ మమ్మల్ని మద్దతు కోరిండు. తమిళ ప్రజల కోసం మా మద్దతు మీకుంటుందని చెప్పినాం. అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ టీవీకే గవర్నమెంట్ లోపలికి వచ్చేటట్లు కనిపిస్తోంది. విజయ్కి ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు కావాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 5 సీట్లున్నాయి, పిఎంకేకి 4, సిపిఐ సిపిఎంలకు చెరో 2 ఉన్నాయి. ఈ 4 పార్టీలు కలిస్తే 13 మంది అవుతారు. అంటే విజయ్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడని చెప్తున్నారు తెలిసినోళ్ళు. టీవీకే శాసనసభ పక్ష నేత అనే పోస్ట్ ఉంటుంది కదా, దానికి విజయ్ని ఎమ్మెల్యేలంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత విజయ్ పెరియార్, అంబేద్కర్, కామరాజు లాంటి మహనీయులకు నివాళులర్పించిండు. టీవీకే నేత నంజిల్ సంపత్ అయితే మస్తు ధీమాతోని ఉన్నాడు. మేం 118 మంది మద్దతుతో అసెంబ్లీలో గెలిచి తీరుతామని చెప్పుకొస్తుండు. తమ ఎమ్మెల్యేను ఎవరు గుంజుకోకుండా చూసేందుకు వాళ్ళను ఈసీఆర్లోని ఒక రీసార్ట్కు తీసుకుపోయిండ్రు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే తమిళనాడులో విజయ్ మార్కు పాలన కోసం అన్ని సిద్ధమైనట్టు కనిపిస్తోంది. కానీ రాజకీయ విశ్లేషకులు ఒక ముచ్చట ఖాయమని చెప్తుండ్రు. బయటి ఎమ్మెల్యే మద్దతుతో విజయ్ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 6 నెలల తర్వాత మళ్ళీ గండం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంటే ఈ పొత్తులు ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడినా ముందు ముందు పక్కా మేనేజ్మెంట్ ఉండాలి. లేకపోతే టీవీకే ఎమ్మెల్యేలకు గాలం వేయడానికి ద్రవిడ పార్టీలు రెడీగా ఉంటాయని అనుకొచ్చిర్రు. మనోడు గెలిచిన తీరు చూస్తా అంటే నిజంగానే అన్నగారు ఎన్టీఆర్ గుర్తుకొస్తాండు. అప్పట్లో ఆయన కూడా గిట్లనే ఒక ఊపు ఊపిండు. అయితే ఆయన విషయంలో కూడా ఇబ్బంది తప్పలే. గదేందంటే జనం మనుషుల్ని గెలుచుకున్నాడు కానీ అప్పటికే ప్రభుత్వంలో పనిచేసే అధికారులను తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయిండని చెబుతారు. అందుకే ఎన్టీఆర్కు అడుగడుగున సమస్యలు వచ్చినాయంట. అయితే అప్పటికే ఆయన అల్లుడు చంద్రబాబు వెంట ఉండే కాబట్టి బచాయించిండు. ఆ తర్వాత జరిగిన స్టోరీ పక్కకు పెడితే ఇప్పుడు విజయ్ విషయంలో కూడా అంతే అంటుర్రు విశ్లేషకులు. జనంల అభిమానము, పార్టీకి మద్దతులు బాగానే ఉన్నాయి కానీ అక్కడ పనిచేసే ఐఏఎస్లు, ఐపీఎస్లు విజయ్ను పక్కదారి పట్టించడానికి రెడీగా ఉన్నారట. ఎందుకంటే విజయ్ జనానికి చేస్తానన్న మంచి వాళ్ళకి చేరాలంటే అధికారులు మంచోళ్ళై ఉండాలి. కానీ వారంతా పాత పార్టీలో పనిచేసారు కాబట్టి వారి మాటలు వింటారనే భయం ఉంది. గా సమస్య మాత్రం ఉంటుందని అంటున్నారు రాజకీయం తెలిసిన పెద్దోళ్ళు. జనం కూడా ఈ రాజకీయాల మార్పు రావాలనే విజయ్ దిక్కు చూసిండ్రు. విజయ్ ఎవ్వనికి ₹1 కూడా ఇవ్వలేదు. అసలు మందు ముక్క మాటే లేదు. తనని గెలిపిస్తే చెప్పినవన్నీ చేస్తా, అంతేగాని పైసలు మందు దాగించే పనులు చెయ్యం. ఇదంతా చూస్తుంటే అధికారుల సొంటెండడం ఖాయం అనిపిస్తోంది. అందుకే ఊర్లలోని జనానికి విజయ్ పాలిటిక్స్ బాగా నచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు విజయ్ను తమ ఇంటి మనుషులే చూస్తుండ్రు. అయితే ప్రతి మగాడి వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారుగా. అయితే గీడ ఈ సామెతను విజయ్ గెలుపు తిరగరాసింది. ఆయన్నే కపిల్ సాహు. గదే రాజకీయ నాయకులకు ట్యూషన్లు చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. వారినే వ్యూహకర్తలని అంటారు. అసొంటి ఒక సంస్థ ఐపాక్కి వెళ్ళి బయటకు వచ్చిన ఆయన కపిల్ సాహు. ఈయన వెంబడి ఉండే 12 మంది కోర్ టీం విజయ్ ఏం చేయాలో చేయొద్దో గంటకి రిపోర్ట్ ఇస్తుంది. మరి వాళ్ళ సాయంతో రేపు తమిళనాడును నడిపిస్తాడని అంటున్నారు. వీళ్ళు ఏం చెప్తే విజయ్ అది చేయాలి. ఏ రంగు బట్టలు వేసుకోవాలన్నా కూడా వాళ్ళే చెప్తారు. మీరు చూసిండ్రా, ఏపీలో జగన్ ఎప్పటికీ గదే డ్రెస్ వేసుకుంటాడు. రాహుల్ గాంధీ కూడా ఒకే రంగు బట్టలు వేసుకుంటాడు. అవన్నీ ఈ పొలిటికల్ మేనేజర్లే డిసైడ్ చేస్తారు.
జనం ముందు ఏం మాట్లాడాలనో, ఏం మాట్లాడితే ఎంతవరకు మాట్లాడాలనో కూడా వాళ్ళే చెప్తారు. రేపటి నుంచి టీవీకే పార్టీని ఓ కంపెనీ లెక్క నడిపిస్తారన్నమాట. మీకు గుర్తుందా, తమిళనాడు ఎన్నికలలో 16 మీటింగ్లతోనే విజయ్ పేరు మారుమోగింది. దీనికి కారణం కపిల్ సాహుయేనట. 75 ఏండ్ల డిఎంకేని చిత్తు చేయడం అంటే మామూలు ముచ్చట కాదు. దాని వెనక కపిల్ సాహు 2 ఏండ్ల కష్టం దాగి ఉంది. మనం చూస్తుంటాం, ఎవరైనా గింత పేరు తెచ్చుకున్నారంటే చాలు, ఆయన కులమేంది, మతమేంది, ఆస్తుపాస్తులు ఏపాటు ఉన్నాయి, కార్లెన్ని ఉన్నాయి, ఇవన్నిటి గురించే తెలుసుకుంటుంటారు. గదే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా డిబేట్ జరుగుతాంది. ఆయన బయోడేటా గురించి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా సెర్చ్ చేస్తుండ్రు. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ క్రైస్తవుడంట, తల్లి శోభ బాపనోళ్ళు అంటున్నారు. మరి విజయ్ గురించి చెప్పుకుంటా ఆయన తండ్రి ఏమన్నాడంటే, పాఠశాల సర్టిఫికెట్లల్లా కులం మతం అడిగినప్పుడు తమిళన్ అని రాశానని చెప్పాడు. విజయ్ కూడా తన సర్టిఫికెట్లలో నో క్యాస్ట్ అని రాయించుకున్నాడంట. అందుకే దోస్తులతో మాట్లాడినప్పుడు తన కులం గురించి చెప్పుకుంటా, ప్రకృతికి కులం మతం ఉన్నాయా, కులం మతం కొట్లాటలకు దూరంగా ఉండాలి అని చెప్పుకొచ్చిండంట. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా కుల మత రాజకీయాలకు దూరంగా ఉంటానని, ప్రజాస్వామ్య విలువలు ముఖ్యమని చెప్పడం కనిపించింది. అఫిడవిట్ విషయం గురించి చూస్తే ఆయన మీద 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పిండు. ఆస్తుల విషయంలో విజయ్ నికర ఆస్తి మొత్తం 624 కోట్లని రాసిండు. భార్య సంగీత పేరు మీద 15 కోట్లు, బ్యాంకులలో కూడా 600 కోట్ల దాకా డిపాజిట్లు, 88 గ్రాముల బంగారము, భూమి జాగాలు కూడా ఉన్నాయంట. దేశ విదేశాల నుంచి కొన్న 6 కార్లు కూడా విజయ్ దగ్గర ఉన్నాయని రాసుకొచ్చిండు. ఇక విజయ్ విడాకుల గురించి చూస్తే 27 ఏండ్లు కలిసి కాపురం చేసి 2025 డిసెంబర్లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. విజయ్ అక్రమ సంబంధాలే కారణమని సంగీత చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ఎన్నికలలో గెలవంగానే నేను ఆయన భార్యగానే ఉంటా, విడాకులు వద్దు అని చెబుతోంది. కానీ మనోడు మాత్రం ఆమె కోరుకున్న 250 కోట్ల భరణం కూడా ఇవ్వడానికి రెడీ అయినట్లు చెబుతుండు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో జూన్ 15న ఇద్దరు హాజరు కావాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 1999లో పెళ్లి చేసుకున్న విజయ్ సంగీతలకు 2 పిల్లలున్నారు. కొడుకు పేరు జేసన్ సంజయ్, కూతురు పేరు దివ్య. పిల్లలను 2 బాగానే చూసుకుంటారట. ఇక ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్న త్రిష ముచ్చట కూడా జనంలో బాగానే నడుస్తోంది. ఏ సోషల్ మీడియాలో చూసినా విజయ్ త్రిషలదే హవా నడుస్తోంది. ఆమె 2004లోని ఆమె ఒక వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అదేంటంటే, ముందు నన్ను గెలిపించుండ్రి, 10 ఏళ్ల తర్వాత సీఎం అయితా అని అన్న మాటలు ఎందుకందో ఎట్లన్నదో గానీ ఫ్యాన్స్ కు మజా ఇస్తున్నాయి. சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க, டெஃபினெட்லி. அரசியல் சினிமா நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. సరే, ఇప్పుడు విజయ్ 2 సీట్లలో గెలిచిండు. అందులో ఒకదాన్ని వదులుకోవాలి. ఆ ఖాళీ అయ్యే సీట్ల త్రిష నిలబెట్టి అసెంబ్లీకి తీసుకుపోతాడని ప్రజలు అనుకుంటుర్రు. సినిమాలల్లో విజయ్ త్రిష సూపర్ హిట్ జోడీ అని పేరు తెచ్చుకుర్రు. అది ఇప్పుడు రాజకీయాల్లో కూడా జరుగుతుందని చెప్పుకుంటుర్రు. తమిళ రాజకీయాలకు త్రిష ఒక కలర్ఫుల్ మలుపు అవుతుందని అంటుర్రు. ఇప్పుడైతే విజయ్ ఎంబడెంబడే తిరుగుతాంది. రేపు ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేస్తాడా అని జనం అనుకుంటుర్రు. విజయ్ త్రిషలు మద్రాసులోనే చదువుకున్నారు. త్రిష ఏమో యతిరాజ్ కాలేజ్ నుండి BBA పట్టా సాధిస్తే, విజయ్ మాత్రం చెన్నైలో ఉండే లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ డిగ్రీ చేసిండంట. కానీ సినిమాల ఛాన్స్ కోసం మధ్యలోనే చదువు ఆగిపోయిందంట. అందుకే చదువుల విషయంలో విజయ్ కంటే త్రిషనే ఒక అడుగు ముందుకేసిందని చెబుతున్నారు. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.